హలో గైస్, వెల్కమ్ టు అవర్ అనదర్ న్యూ వ్లాగ్. ఈరోజు అయితే మనం మార్కెట్కి అయితే వెళ్తున్నాము. ఈరోజు సండే, అంటే ఇప్పుడు కార్తీక మాసం కదా, నాన్ వెజ్ తినేదానికి లేదు. అందుకనేసి ఏదైనా ఆకుకూరలు వచ్చింటాయేమో ఫ్రెష్గా పొద్దున్నే అని చెప్పేసి వెళ్తున్నాము. ఇప్పుడు పొద్దున్నే ఏంటంటారా, 8 అవుతుంది టైము. ఇప్పుడు పొద్దున్నే ఏం కాదు, మరి వెళ్దాము. ఉంటే మన లక్కు, లేకపోతే మన బ్యాడ్ లక్కు. ఏదో కూరగాయలు తీసుకుని వచ్చేసి వాటితో ఈరోజు సండే గడిపేయాలి. మనకు ప్రతి సండే కూడా నాన్ వెజ్ తింటాం కదా. ఇంక ఈ నెల మొత్తం లేదు, అంటే ఈ నవంబర్ 20వ తారీఖు వరకేమో కార్తీక మాసం ఉంది. అప్పటి వరకు కూడా మనకు ఈ నాన్ వెజ్ తినేదానికి లేదు, వెజ్జే. ఇప్పుడు మనమైతే మార్కెట్లోకి వెళ్ళి ఏమైనా ఆకుకూరలు ఉంటే చూద్దాము, లేదంటే ఏదైనా కూరగాయలు ఉంటే తీసుకొచ్చుకునేసి ఈరోజు అయితే మనం తినేయాలి. పిల్లలు కూడా ఉన్నారు, పిల్లలు ఇంటి దగ్గర పెట్టేసి మేము మార్కెట్లోకి అయితే వెళ్తున్నాము. చూద్దాం ఏముంటాయి ఏం లేవు అనేసి. ఆకుకూరలు ఉంటే మంచిది, లేకపోతే ఏం చేయలేము. సరే పదం వెళ్దాం పదండి. ఏం ఆకుకూరలు లేవు, కొత్తిమీర పుదీనా తప్ప. సండే మార్కెట్. ఏం ఆకుకూరలు అయితే ఏం లేవు, ఈ కూరగాయలు ఉన్నాయి తప్ప. మరి ఇంకా అడిగితే అంటే కొత్తిమీర పుదీనా ఉన్నాయి. ఆదివారం కదా, ఆదివారం కాబట్టి కొత్తిమీర పుదీనా పెట్టుకుని ఉన్నారు. మళ్ళీ మామూలుగా కూరగాయలు ఉన్నాయి. ఇక బెండకాయలు బీరకాయలు ఏవో ఒకటి తీసుకోబోంటే వద్దు, ఆల్రెడీ ఇంటికాడ ఉన్నాయి బెండకాయలు అని చెప్పేసి చెప్పింది. ఆకుకూరలు అయితే ఎటువంటి ఆకుకూరలు, మబ్బుతోనే వెళ్ళాలి, ఇంకా లేవన్నమాట. ఇక రేపు మళ్ళీ కూడా అసలైన మార్కెట్ ఉంటుంది రేపు, దానివల్ల ఈరోజు అయితే లేవు. ఇంకెందుకులే అని చెప్పేసి ఇక్కడ నుంచి మేము ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా మేమైతే ప్రస్తుతానికి ఏదైనా సరుకులు తీసుకుందాం ఇక్కడ అని చెప్పేసి అంగడి దగ్గర ఆగామంటే పప్పు తీసుకుందామని చెప్పేసి ఈ షాప్ దగ్గర ఆగాము. ఈ షాప్ దగ్గర ఆగి పప్పు తీసుకొని పప్పు అయితే తిందాం ఈరోజు అని చెప్పేసి షాప్ దగ్గర అయితే ఆగాం. ఆవిడైతే తీసుకుంటూ ఉంది. తీసుకొని వచ్చేసి ఇంటికైతే మనం వెళ్ళిపోదాం. ఏం చేద్దాం, ఏం చేయలేము ఈరోజుగా. చూడండి, రోడ్డు కూడా చాలా ఖాళీగా ఉంది. ఇక ఇట్లా ఉందన్నమాట. అన్సక్సెస్ఫుల్ అనమాట, పోయిన పని జరగలేదు. కూరగాయలు అదే సరుకులు ఏం లేవు, ఆకుకూరలు ఏం లేవు. దాని బదులు పప్పు తీసుకొని ఇంటికి వచ్చినాం. ఏం చేద్దాం, ఏం చేయలేం. ఏం బా చెయ్యి పొయ్య, టిఫిన్ టైం కూడా దాటిపోతుంది. టిఫిన్ టైం కూడా దాటిపోతుంది, పో. జ్వరం వచ్చినట్టుంది, అదే సమస్య ఇక్కడ అందరికీ. సీజన్ ఇప్పుడు చలికాలం మొదలైంది, మనంతా వర్షాలు. ఇప్పుడు చలికాలం, ఇప్పుడు జ్వరం వచ్చినట్టుంది. అదే పరిస్థితి ఆడ చూసిన. ఇక మా వాడు చూడండి, మా చిన్నోడు డ్యాన్స్ వేస్తున్నాడు. సండే కదా, స్కూల్ లేదు, అందుకని డ్యాన్స్ వేస్తున్నాడు. ఏం చేసేది, ఏం చేయలేము. అంత పరిస్థితి అంతా ఇట్లే ఉంది. పిల్లలు ఇంటికాడ మా వాడు డబ్బులు కూడా ఉన్నాయి మా వాడి దగ్గర. ఇక ఇంట్లోనే ఉన్నాము పిల్లలు మేము అంతా కూడా, ఎందుకంటే ఏడ పోయేదానికి వెళ్ళలేదు. మా వాడు చిన్నోడైతే చాలా ఎగ్జైట్గా కామెడీ అయితే చేస్తున్నాడు, బాగా ఆడుకుంటా. అన్ని పిల్లలు ఉంటేనే కదా ఇంట్లో బాగుండేది. పిల్లలు ఉంటే ఆడుకుంటూ బాగుంటారు, నవ్వుతూ ఉంటారు. ఏదైనా కోపంలో ఉన్నా, మనకి ఏదైనా కోపం వచ్చినా, ఏదైనా ఇబ్బంది వచ్చినా, సమస్య వచ్చినా పిల్లలు ఉంటే మనకి అట్లా అయిపోతుంది అనమాట. సరదాగా అంటే కష్టాన్ని మనం మర్చిపోతాము, అట్లా ఉంటుంది మనకు. ఇట్లయితే ఉందన్నమాట. ఇక పిల్లలు గోబీ రైస్ కావాలన్నారు. గోబీ రైస్ కోసం అయితే మేము బజార్లోకి అయితే వెళ్తూ ఉన్నాము. ఇంకా గోబీ రైస్ అయితే తీసుకొని వద్దాం మనము ఈరోజు. ఇంకా ఎట్లా మాకు నాన్ వెజ్ చికెన్ అయితే తీసిలేదు, గోబీ రైస్ అన్నా తీసి అని చెప్పారు పిల్లలు. అందుకనేసి షాప్ కాడికి అయితే వెళ్తున్నాం, గోబీ రైస్ తీసుకొచ్చుకుందామని చెప్పేసి. మరి ఆ గోబీ రైస్ ఉందో లేదో మరి చూడాలా. గోబీ రైస్ ఉంటే మన లక్కు, గోబీ రైస్ లేకపోతే మళ్ళీ అన్లక్. తెల్లారి నుంచి అట్లే ఉంది. మొత్తానికి గోబీ రైస్ ఉంది. అంటే ముందు ఒక చోట చూసాము, అక్కడ చూస్తే షాప్ అయితే లేదు. మళ్ళీ ఇంకో చోటుకు వచ్చాము, ఇంకో చోటుకు వస్తే ఇక్కడ షాప్ అయితే ఉంది, గోబీ రైస్ షాపు. నేనైతే డబ్బులు అయితే కట్టేశాను. 2 గోబీ రైసులు తీసుకుందామని చెప్పేసి. ఇక గోబీ రైస్ అయితే
వేస్తూ ఉన్నాడు. చూడండి, గోబీ రైస్ అయితే వేస్తూ ఉన్నాడు. అంతే, మామూలుగా అయితే ఇట్లా లోకల్గా మనం చూడొచ్చు వేసేది కూడా. లోకల్ స్టోర్లో అయితే, అంటే లోకల్ షాప్ హోటల్లో అయితే మనం ఇంకా పెద్ద రెస్టారెంట్కి వెళ్తే అక్కడ మనకు చూడలేము. ఈ విధంగా వేస్తారన్నమాట గోబీ రైస్. గోబీ వేసాడు, ఏదో మసాలాలన్నీ వేస్తున్నాడు, అన్నీ వేసి కలిపేసి ఇచ్చాడు అనమాట. ఎంతో జంక్ ఫుడ్, మనం ప్రతిదీ తినేస్తున్నాం ఇప్పుడు. ఇది తినట్లేదు, ఇది తింటున్నాం అని చెప్పేది లేదు. ప్రతిదీ తింటున్నాము, ఏం చేయలేము. ఇట్లా అన్నీ రోడ్ సైడ్ ఉండేటివి పెద్ద పెద్ద రెస్టారెంట్లో ఈడ ఆడ అంతా కూడా తినేస్తాం. ఏదైనా మనము తింటాం అనమాట. చూడండి, ఏవేవో కలుపుతారు, మనకు అవి ఏవి కూడా తెలియదు. టేస్ట్ కోసము ఇంక మనకు తప్పదు, ఇవన్నీ కూడా మనకు అలవాటైంది. గోబీ కొంచెం ఎక్స్ట్రా వేయమని చెప్పి అడిగితే వేయలేదు అతను, హిందీ అతనికి గోబీ వేసాయన. గోబీ కొంచెం ఎక్కువ అంటే గోబీ వేయలేదు. సరేలే, ఇంకా డబ్బులు కట్టేసాం, వద్దనుకున్నా నేను. మరి సరేలే, ఇంకా 2 గోబీ రైస్లు అవి, ఒకటి కాదు, క్వాంటిటీ కూడా తక్కువే, 80 రూపాయలు. సరేలే అని చెప్పేసి ఇంకా మనం ముందే డబ్బులు కట్టేశాను కాబట్టి మరి ఇంక తీసుకోక తప్పదనమాట. కాబట్టి మనం గోబీ రైస్ అయితే రెడీ అయిపోయింది. మన గోబీ రైస్ 2 గోబీ రైస్లు ఇచ్చాడు. ఇక పార్సల్ అయితే చేస్తున్నాడు. ఆ పార్సల్ చేసిన తర్వాత మనం తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోదాం. ఏదో ఒకటి పిల్లలు అడిగారు, మరి అలా లేదనకుండా ఈ యొక్క గోబీ రైస్ అయితే తీసుకొని వస్తూ ఉన్నాము. తీసుకునేదానికి పార్సల్ అయితే చేస్తున్నాడు. ఒకటి అయిపోయింది, ఇక రెండో పార్సల్ కూడా చేసేస్తే ప్యాక్ చేసి ఇచ్చేస్తాడు మనకి. గోబీ రైస్ అయితే తీసుకుని ఇంటికైతే వెళ్ళిపోదాం. పిల్లలు అయితే తినాలని ఎగ్జైట్గా ఉన్నారు. టైం కూడా 1:30 అవుతుంది. ఇంకా మనం ఇంటికైతే వెళ్దాం పదండి. ఖాళీగా అంతా కూడా క్లీన్ చేసేసాడు, మొత్తం కూడా వేసేసాడు పార్సల్లో. ఇంకా మనం ఇంటికైతే వెళ్దాము. ఇక ఇంటికైతే వచ్చేసాము, అంటే ఇంటికైతే బయలుదేరుతున్నాము. ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసి గోబీ రైస్ ఎట్లుందో టేస్ట్ అయితే చూద్దాం. ఇప్పుడు 2 కలిపి 160 టేస్ట్ ఎట్లా ఉంటుందో చూద్దాము. లోకల్గా తెచ్చాము, అంటే పెద్ద రెస్టారెంట్లో కాదు, లోకల్ రెస్టారెంట్లో. ఇప్పుడు ఇది టేస్ట్ ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇక ఇంట్లో గ్యాస్ అయిపోయింది. గ్యాస్ అయిపోతే ఎట్లా టైంకి గ్యాస్ ఆయనకు ఫోన్ చేస్తే ఆయన గ్యాస్ డెలివరీ వచ్చాడు. ఇక గ్యాస్ తీసుకుందామని చెప్పేసి ఖాళీ సిలిండర్ అయితే నేను తీసుకుని వెళ్తున్నా. ఖాళీ సిలిండరు 920 రూపాయలంట గ్యాస్. ఇంకా మనం గ్యాస్ అయితే తీసుకుందాము. ఇండియన్ అది గ్యాస్ సిలిండరు. గ్యాస్ అయితే ఫిల్ చేసుకునేసాము. డబ్బులు ఇచ్చేసి ఓటీపీ చెప్పేసి మనం గ్యాస్ అయితే ఫిల్ చేసుకున్నాము. గ్యాస్ అయితే తీసుకొని వచ్చేసాను ఇంట్లో. ప్రతిసారి రైసే తినేదాడా అని చెప్పేసి నైట్ ఇప్పుడు ఉప్మా అయితే చేసిందనమాట. మా ఆవిడ ఉప్మా అయితే చేస్తూ ఉంది. అయిపోయింది ఉప్మా. మరి మీరు ఇట్లే ఉప్మా చేస్తారేమో కామెంట్ చేయండి. ఉప్మా అయితే మనకు రెడీ అయిపోయింది. అయిపోయిందా? ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఏం రా బాబు, ప్లాస్టర్ ఎందుకు అతికిస్తున్నావు బాబు? బాబు చెప్పు, ప్లాస్టర్ ఎందుకు అతికిస్తున్నావు బాబు? గిన్నెలు ఎత్తుకోబో, ఏందో ఎత్తుకోబో. వీడికి టీవీ పిచ్చి, ఫోన్ పిచ్చి, ఏం చేయాలో ఏమో నాకైతే అర్థం కావట్లేదు. వీడిని ఎట్లా మార్చాలో తెలియట్లే నాకు. అన్నం ఉన్నది ఇందురా టైంకి, ఊరికే ఎందుకు. రా అన్నం తిను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వ్లాగ్. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.